మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి ఇప్పుడు వచ్చిన మీకును, అలాగే ఈ మాటలు ఆలపిస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ హృదయపూర్వకంగా అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం తన యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదంతో ప్రభు మనందరినీ ప్రభు ఇంపునుగాక. ఈ సమయంలో, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ప్రతి ఒక్కరూ శ్రద్ధతో మీరు వినవలసిందిగా మరొకసారి ఈ మాటను తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం మన యొక్క ధ్యానాంశం వెంబడించుటకు భయమేలా. వెంబడించుటకు భయమేలా. చిన్న ప్రార్థన చేద్దాం. దయానిధువైన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. గతించిన కాలమంతయు నీ కృపా బాహువులో మమ్మల్ని భద్రపరిచి ఇటు రీతిగా ఈ ఆదివారము నిన్ను సేవించడానికి, నిన్ను మహిమపరచడానికి మీరు ఇచ్చిన ఇటు అవకాశాన్ని బట్టి నేను నామాన్ని స్తుతిస్తూ ఉన్నా. దేవా, అయా కూడి వచ్చిన బిడ్డలను బట్టి వాక్య సందేశం వింటున్న వారి జీవితాల్లో ఒక నూతనమైన కార్యసిద్ధిని మీరు జరిగించమని ప్రార్థన చేస్తా ఉన్నా. మానవుని మాటలు ఎవ్వరికి ప్రభావితం చేయి. పరిశుద్ధాత్ముడా, ఒక్కొక్క హృదయాన్ని మీరు తాకమని ప్రార్థన చేస్తా ఉన్నా. ఆనాడు లూదియా నీ మాటలు శ్రద్ధగా నీ వాక్యం వింటున్నప్పుడు ఆమె హృదయము తెరవబడినట్టుగా, నాయనా సౌలు పౌలుగా మార్చబడినట్టుగా, యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయినట్టుగా, అయానికి స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మేలైన కార్యాన్ని మీరు జరిగించి ఆశీర్వాదకరమైన బాటలో వారిని మీరు నడిపించమని నీ సన్నిధిలో బ్రతిమాలుతున్నాం. నీ వాక్యం ద్వారా మాతో సూటిగా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామములో ప్రార్థించి బ్రతిమాలు పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ రోజు దేవుని యొక్క వాక్య ధ్యానాంశం నిమిత్తం వెంబడించుటకు భయమేలా. పరిశుద్ధ లేఖన భాగం నుండి లూకా సువార్త 9:23 వచనము దయచేసి మనం చదువుకుందాం. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ భూమి మీద సశరీరుడిగా ఉంటున్న దినాల్లో 12 మంది శిష్యులను ఆయన పిలిచి ఆయన వారితో ఇట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పిల్లరా, ఈ లూకా సువార్త లూకా అనే భక్తుడు రాస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. ఈ 9వ అధ్యాయము 23వ వచనంలో, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అని ప్రభువారు ఈ భూమి మీద ఉండగా ఆయన ప్రత్యక్షంగా తన శిష్యులకు, ప్రజలకు ఈ మాటలు వినిచున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వెంబడిస్తున్న ఆయన శిష్యులు అనేక మార్లు ఆయా చోట్ల ఉంటున్న సమయాల్లో, యేసు అంటే ఎవరో ఎరుగని సమయంలో పిల్లరా ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి, ఆ చేపలు పట్టుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ విద్యలేని పామరుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు అంటాడు, మీరు వచ్చి నన్ను వెంబడించండి అన్నప్పుడు వారి దోణెలను, వారి వలలను, వారి కుటుంబాన్ని, సమస్తమును సర్వమును విడిచిపెట్టి యేసయ్యను వెంబడించిన చరిత్ర బైబిల్లో కనబడతాం. పిల్లరా,
12 మంది శిష్యులు అటు రీతిగానే తమకున్న సమస్తమును విడిచిపెట్టి యేసయ్యను అనుసరించారు, యేసయ్యను వెంబడించారు. చేపలు పట్టేవారిని పిల్లరా అంటాడు కదా, ఇప్పుడు మీరు చేపలు పడుతున్నారేమో కానీ ఇదిగో నేను మిమ్మల్ని మనుషులు పెట్టే జాలరులుగా నేను మిమ్మల్ని చేస్తున్నాను అని చెప్పి ప్రపంచానికే ఒక ఆదర్శవంతంగా, ప్రపంచానికే ఒక మాదిరికరంగా, ప్రపంచానికి ఒక దీవెనకరంగా, ప్రపంచానికే ఒక అగ్నికరంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఖండానికి వెళ్ళి వారు దేవుని సువార్తను ప్రకటన చేశారు. కాబట్టి ఈ రోజున నీకు నాకు సువార్త వచ్చింది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడువాడను కాను అంటాడు. అదే ఉద్దేశముతో, అదే తాత్పర్యముతో, అదే భావముతో శిష్యులు సిగ్గుపడక ప్రపంచానికి సువార్తను అందించి యేసు ప్రభువు మహాజ్ఞను ఆయన జారీ చేశాడు. ఏమని చెప్పాడు అనంటే, పిల్లరా మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పాడు. వెళ్ళమని చెప్పాడు, చాటించమని చెప్పాడు. ఎవరైతే వెళ్తారో వారు నమ్మారా, వారు బాప్తిసం పొందారు. వారు బాప్తిసం పొందినప్పుడు వారి పేర్లు జీవ గ్రంథంలో లెక్కించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇటు రీతిగా వారి సువార్త పరిచర్య వారు కొనసాగించారు. ఈ రోజున పిల్లరా యేసు ప్రభు తన శిష్యులతో ప్రారంభించబడిన ఆ పరిచర్య ఈరోజు మహా గొప్ప ప్రపంచనమైంది. పదుల వారిగా పరిచర్య ప్రారంభించగలిగితే అది 100కి వెళ్ళింది, 1000కి వెళ్ళింది. 12 మంది శిష్యులు 3000 మంది అయ్యారు, 3000 మంది 5000 మంది అయ్యారు. అది ఈ రోజున మహాప్రపంచమై ఈరోజు కోట్ల మంది ప్రపంచమంతటా ప్రభువుని ఆరాధిస్తున్నారు అని చెప్పడానికి ఏమాత్రం కూడా దాంట్లో సందేహం లేదు. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే, యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉండగా అనేక మంది నన్ను వెంబడించు అన్నప్పుడు యేసు ప్రభు మాట కాలకుండా యేసు ప్రభు వెంబడించారు. వారి జీవితాలు ధన్యమయ్యాయి, వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం, చూడండి పరిశుద్ధ లేఖన భాగం నుండి లూకా సువార్త 9వ అధ్యాయం 57వ వచనం 58వ వచనాన్ని చదువుతున్నాను. వారు మార్గమును వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారుడికి తలవాల్చుటకునటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు ఒక దినమన్నారు, ఆయన మార్గంలో వెళుచుండగా ఒక ఆయన వచ్చి అంటున్నాడు, యేసు ప్రభువా నువ్వెక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తానంటున్నాడు, నీతో ఉంటానంటున్నాడు, నువ్వు ఉంటే చాలంటున్నాడు, నీ వెనకాలే వస్తాను అంటున్నాడు, నీవెక్కడుంటావో అక్కడే ఉంటానంటున్నాడు. అయితే యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చడానికి ఏం లేదంటే చోటు లేదు, నివాసము లేదు అనే మాట ఎప్పుడైతే యేసు ప్రభువు మాట్లాడాడో, నిన్ను వెంబడిస్తాను అని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఎక్కడ పిల్లల బైబిల్ గ్రంథంలో అతడు పిల్లల ప్రస్తావించబడలేదు. అంటే ఆ వ్యక్తి ఎందుకు వెంబడిస్తానన్నాడు? యేసు ప్రభువుని వెంబడిస్తే ఆహారము దొరుకుతుంది, ఆహారం లోటేముండదు అనుకున్నాడు. యేసు ప్రభువుని వెంబడిస్తే ఆడ
ఆడంబరం, యేసు ప్రభుని వెంబడిస్తే ఘనత ఉంటది అని చెప్పి ఇహలోక సంబంధమైన వాటిని ఊర్చి అతడు ఏం చేశాడంటే ఆలోచన చేసిన వాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ నిన్ను వెంబడిస్తాను అని చెప్పిన వ్యక్తి ఎప్పుడైతే ఆకాశ పక్షులకు ఏమంటే గూళ్ళున్నాయి, అలాగే నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చడానికి నివాసం లేదని ఎప్పుడైతే యేసు ప్రభువు చెప్పాడో వెంటనే యేసు ప్రభు దగ్గర నుంచి ఆ వ్యక్తి వెళ్ళిపోయినట్టుగా మళ్ళీ ఎక్కడ కనబడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే అంటే ఎప్పుడు కూడా ఇంకెన్నడూ కూడా యేసు ప్రభుని వెంబడించలేని వ్యక్తిగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది ఎందుకు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు, ఈ రోజున యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని అంటే కొందరు అంటారు, మేము ఇల్లు కట్టుకోవాలండి పాస్టర్ గారు, మా కొరకు ప్రార్థన చేయండి. యేసు ప్రభు దగ్గరికి వస్తే అన్ని ఇస్తాడంట కదా ఆయన. అయ్యా, మా బిడ్డలకు సంతానము లేదు, సంతాన ప్రాప్తి కలుగుతుందండి యేసు ప్రభు దగ్గరికి వస్తే. మాకు పెళ్ళి అవుతుందనండి, అప్పులు ఉన్నాయండి తీరతాయనండి, లేకపోతే కనుక మేము విదేశాలకు వెళ్ళానండి. ఇలాగ రకరకాలైన విషయాలు పులరా అనేక మంది వారి పులరా సమస్య, వారి పరిస్థితులు పులరా వారు తెలియజేస్తాం. మంచిదే, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఎన్ని అయినా తీరుస్తాడు, మంచిదే. వాటి కోసం యేసు ప్రభు దగ్గరికి రాకూడదు. మరి ఎందుకు రావాలి యేసు ప్రభు దగ్గరికి అంటే ఆయన బోధన దేవుని వెంబడిస్తే ఇవన్నీ జరుగుతాయి, ఎన్ని కలుగుతాయి అని వచ్చేవాళ్ళు కొంతమంది కూడా భ్రమ పెడుతున్నారు. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వస్తే అప్పులు తీరిపోతాయ్యా, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఇదిగో నువ్వు నష్టజాతకుడవు కదా, నీకు లాటరీ దొరుకుతుంది, నువ్వు ధనవంతుడు అయిపోతావు, నువ్వు గొప్పవాడు అయిపోతావు, ఎంత కాదు అంత, అంత కాదు ఎంత అని చెప్పి మభ్య పెట్టి ప్రలోభాలు పెట్టే వాళ్ళు కూడా లేకపోయి ఏమండి 7 కాదు 14, 14 కాదు 21 అని చెప్పి ఏమండి పిల్లరా వారాలు పెట్టేవాళ్ళు ఉన్నారు. రకరకాలైన రీతిగా భక్తి విధానాల్లో ప్రజలు ఉంటా ఉంటారు. దేవుని బిడ్డలారా, నీకు ఆశీర్వాదం చేకూర్చే మార్గంలో నీవు నిత్య జీవానికి వెళ్ళాలని సదుద్దేశంతో, ఈ లోకం నాకు శాశ్వతం కాదు, ఈ మనుషులు ఎవ్వరు నాకు శాశ్వతం కాదు, నేను సదాకాలము ఆయనతో పాటు నేను జీవించబోతున్నాను అనే ఉద్దేశంతో ఆయన నాకు కావాలి, ఆ పరలోక పౌరసత్వం నాకు హక్కుదారుడు అవ్వాలనే ఉద్దేశంతో నువ్వు ఈ స్థలానికి నువ్వు రాగలిగితే, ప్రభు దగ్గరికి రాగలిగితే, మొదటగా ఆయన రాజ్యమును, ఆయన రీతిని, ఆయన నీతిని నువ్వు వెతకగలిగితే నీకు ఏది కావాలో అవన్నీ ఇవ్వడానికి ఆయన సమర్థుడే. ఆయన ఇవ్వను అని చెప్పట్లేదు, ఆయన ఇచ్చేది. అయితే మొదటిగా నీవు ఆయన దగ్గరికి ఆయన రాజ్యమును వెతక, ఆయన నీతిని వెతక. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నీకు అన్నయో అనుగ్రహింపబడతాయి. ఏది కొరత ఉండదు, ఏది ఇబ్బంది ఉండదు, ఏది అపజయం నువ్వు చూడవు. నువ్వు ఎవరిని వెంబడించినప్పుడు తెలుసా, యేసు ప్రభువుని నువ్వు వెంబడించినప్పుడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా మనము జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి నీవు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఈ మాట ఎవరి గురించి యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడంటే పిల్లరా, ఎవరిని స్పష్టముగా నేరుగా దేవుడు, తండ్రి అయిన దేవుడు అనగా యెహోవా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నేను నీకు చూపించే దేశానికి నీవు వెళ్ళాలి. ఇదిగో నీవు నీ బంధువుల యొద్ద నుండి, అలాగే నీ తండ్రి ఎంట నుండి,
నేను నీకు చూపించే దేశానికి నీవు వెళ్ళాలి అని చెప్తాం. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఏమండి అబ్రహాముతో మాట్లాడినట్టుగా నేడు దినాల్లో ప్రభువు నీతో మాట్లాడితే, ఏమండి ఒక ప్రవక్త నీతో మాట్లాడితే, ఒక దైవజనుడు నీతో మాట్లాడితే, దేవుని స్వరం చేత దేవుడు నీతో ఒకవేళ మాట్లాడితే, నీవు అబ్రహాం రీతిగా ఒకవేళ నీవు నేను వాటి రీతిగా చేసేవారంగా ఉన్నామా? ఒకవేళ అంటామేమో, ప్రభువా ఏ దేశానికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉన్న ఆధారాలు ఏంటి, అక్కడ ఉన్న ప్రజల స్థితి ఏంటి, అక్కడికి వెళ్తే నా పరిస్థితి ఏంటి, నన్ను ఏ రీతిగా దీవించబోతున్నావు, నాకు ఇల్లు ఉందా, బలం ఉందా, అది ఉందా, ఇది ఉందా అని చెప్పి 99 ప్రశ్నలు ఒకవేళ మనం వేస్తామేమో. కానీ అబ్రహాము యేసు ప్రభువుని యెహోవా దేవుని ఆయన ఏమాత్రము కూడా ప్రశ్నించని వాడు, విశ్వాసం మీద ఆధారపడిన వాడు, విశ్వాసము చేత అతడు ముందుకి అడుగులు వేస్తూ ఏమనుకులరా ఆయనకు చూపించే దేశానికి అతడు వెళ్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమండి మనమున్న ప్రాంతంలో, మనమున్న దేశంలో, మన దేశమును విడిచిపెట్టి వెళ్ళాలంటే ఇది ఏమండి ఇది సాధ్యమైన పని కాదు. ఎందుకు కాదంటే ఏమండి మన యొక్క కుటుంబాన్ని, ఏమండి అలాగే మన బంధువులను, అలాగే మన తండ్రి ఇంటిని, ఏమండి మన స్వజనులను, మన దేశమును మనం విడిచిపెట్టి వెళ్ళాలంటే సర్వసాధారణంగా జరిగే పని కాదు. అయితే దేవుడు మాట్లాడినప్పుడు ఏమండి దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. దేవుడు స్వరాన్ని విన్నవాడు కాబట్టి అబ్రహాం వెంటనే లేచి ఏమండి అబ్రహామునకు చూపించే దేశానికి అతడు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి మనం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల జాబితా పట్టిక కనబడుతుంది. ఈ యొక్క విశ్వాస వీరులలో ప్రప్రథమైన వాడు ఎవరు కనబడతా ఉన్నాడంటే బహు విశ్వాస వీరుడు అబ్రహాము కనిపిస్తా ఉన్నాడు. అబ్రహామును గురించి ఆ పిలుపునకు లోబడి, చెప్పండి, పిలుపునకు దేవుని బిడ్డలారా, విశ్వాసులమైన దైవజనులైన ఎవరమైనా ఆయన పిలుపుకు ఏమవ్వాలంటే లోబడేవారుగా. ఆయన పిలుపు ఎవరైతే వింటారో, ఆయన పిలుపును ఎవరైతే అనుసరిస్తారో వారు ఖచ్చితంగా దీవించబడతారు. ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎవరును ఎరుగకయే బయలు వెళ్ళెను. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ ఆ పిలుపుకు లోబడ్డాడు కాబట్టి, దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు కాబట్టి, విశ్వాసంతో బయలుదేరాడు కాబట్టి అతడు అంటాడు అక్కడ స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు, వింటున్నారా, స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసముతో అడుగులు వేసినప్పుడు, విశ్వాసముతో నీ పనిని కొనసాగించినప్పుడు, నీ విశ్వాసము ఏ మాత్రం కూడా నీవు బలహీనుడు కాలేవు. విశ్వాసముతో నువ్వు ముందుకు కొనసాగబడినప్పుడు స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆయన నిన్ను తీసుకువెళ్తాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము దేవుని చిత్తానికి లోబడ్డాడు కాబట్టి, అబ్రహాము
దేవునికి విధేయుడయ్యాడు కాబట్టి అబ్రహామును దేవుడు పిల్లరా ఏం చేశాడంటే అంచెలంచెలుగా దేవుడు ఏం చేశాడంటే పిల్లరా అబ్రహామును ఆశీర్వదించినట్టుగా, ఏమంటే ధనవంతుడిగా చేసినట్టుగా, ఏమంటే విశ్వాసమందు బహువీడుగా చేసినట్లుగా, విశ్వాసులకు ఏమంటే పిల్లరా తండ్రిగా చేసినట్లుగా, అలాగే శారాను పిల్లరా వేవేలకు తల్లిగా చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తా ఉన్నాం. అబ్రహామును బట్టి ఏమంటే పిల్లరా ఆ సంతానమును పిల్లరా భూలోక వంశములన్నీ ఇదిగో అబ్రహామా నీ మూలముగా ఆశీర్వదింపబడుతున్నాయని చెప్పి దేవుడు నిత్య నిబంధన తీర్మానమును దేవుడు చేశాడు. అద్భుతమైన కార్యం. అందులో బట్టి ఒకసారి ప్రభుకు స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మరొక మాట మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు సువార్త 9వ అధ్యాయము లూకాసు సువార్త 9వ అధ్యాయం 59వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని బాధి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఒక ఆయన అంటున్నాడు, అయ్యా నీవు నన్ను వచ్చి వెంబడించు అంటే ఆయన అంటున్నాడు, అయ్యా నా తండ్రి చచ్చిపోయాడయ్యా, నేను వెళ్ళి అతన్ని బాధి పెట్టి వస్తాను అంటున్నాడు. అతన్ని బాధి పెట్టి వస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ యొక్క వ్యక్తి యేసు ప్రభువుని వెంబడించమని చెప్పినప్పుడు అతను అంటాడు, నా తండ్రిని బాధి పెట్టి వస్తానంటున్నాడు. ప్రభువు ఆ మాటకి ఏమని చెప్తున్నారో 60వ వచనం మనం చూస్తే, అందుకాయన మృతులు తమ మృతులను పాటి పెట్టుకొన నిమ్ము, నీవు వెళ్ళే దేవుని రాజ్యమును ప్రకటింపమని వారితో చెప్పి. దేవునికి స్తోత్రం చెప్పండి. మృతులు ఏం చేస్తారు చెప్పండి? రాతి పెట్టుకుంటారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏమండి, మనం అనుకుంటాం కనీసం తండ్రి చనిపోతున్నా యేసు ప్రభు పంపించడా అనే డౌట్ రావచ్చేమో మీకు. ఇక్కడ తండ్రి మీద ఉన్న ప్రేమతో బాధ్యతతో చేసే పని కాదు. ఇక్కడ ఎవరి మనసు ఏంటో ఎవరికి తెలుసు? నీకు నాకు తెలియదేమో కానీ దేవునికి తెలుసు. తండ్రి చచ్చిపోతే ఆయన బాధ పెట్టి తానికి రావాల్సిన ఆస్తిని తీసుకొని రావాలని చెప్పి తన యొక్క ఉద్దేశం. అంటున్నారా? నేటి కాలంలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే తల్లిదండ్రులు బ్రతికుండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతున్నాయి. కానీ పూర్వకాలంలో జరిగే పద్ధతి ఏంటి? తండ్రి చనిపోయినప్పుడు అతని బాధి పెట్టిన తర్వాత ఆ ఆస్తిని పంచిపెట్టుకునేవారు. ఇక్కడ నన్ను వెంబడించు అంటే ఇతను ఏమంటున్నాడంటే, ముందు నా తండ్రిని బాధ పెట్టి వస్తాను అంట. అందుకని యేసు ప్రభువు వెంటనే ఆయనకి సమాధానము చెప్పి, మృతులను బాధ పెట్టుకుంటారు కాబట్టి నీవు వచ్చి చెప్పండి ఏమంటున్నాడు పిల్లగా, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటింపమని వాడితో చెప్పాను. దేవుని రాజ్యమును ప్రకటించమని. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో 1 యోహాను పత్రికలు అంటే లోకము లోకాశలు గతించిపోతాయేమో కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచు. దేవుని చిత్తం చేయగలిగితే దేవుని బిడ్డలారా, నువ్వు నిరంతరము నిలుస్తావు. నీవు లోకాలేదు. దేవుని బిడ్డలారా, చాలా మంది లోకాశలు నెరవేర్చేవారుగా ఉన్నారు. లోకాశలు నెరవేర్చడానికి వీల్లేదు. మనుషుల యొక్క ఇచ్చను, మనుషుల యొక్క అభిష్టమును చాలా మంది నెరవేర్చేవారుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు కలుగుతా ఉన్నారు.
దేవుని ఇష్టమును నెరవేరుస్తున్నావా? దేవుని చిత్తమును నెరవేరుస్తున్నావా? దేవుని చిత్తమును నెరవేర్చనా ఈ భూమి మీద నీవు నిరంతరం నిలుస్తావని చెప్తుంది వాక్యం. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మనం కట్టుబడి, దేవుని యొక్క వాక్యానికి మనం కట్టుబడి, ఆయన యొక్క ఆజ్ఞలకు మనం గైకొని ఆయన మార్గంలో మనం నడవడానికి మనం ప్రయత్నము చేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించగలిగితే పిల్లరా, లూకా సువార్త 6వ అధ్యాయం 31వ వచనం నుండి మనం గమనించగలిగితే, ఇందాక మనం చదువుకున్నాం, మొదట ఆయన రాజ్యమును నీతిని మనం ఏం చేయాలి చెప్పండి? వెతకాలి, అప్పుడన్నీ మీకు అనుగ్రహింపబడము. చదవండి. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నాం. ఏమండి, నిన్ను అడుగు ప్రతివానికి నీ సొత్తు ఎత్తుకొని పోవడం వద్ద దాన్ని మరలా అడగవద్దు. 31 అంటాడు, మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరు వారికి చేయుడి. తర్వాత 3వ మాట మనం చూస్తే, మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేం మెప్పు కలుగును? స్తోత్రం. హల్లెలూయా. మనుషుల తీరేంటి? మనుషుల తీరేంటి? ఒక అట్టి పెడతారంట ఎదుటోడికి. చెప్పండి, ఒక అట్టున్నారైనా పెట్టాలి, ఎక్కువ కొరకు, పేరు కొరకు, గొప్ప కొరకు. ఇవి మనము చేస్తాం. నిన్ను ప్రేమించిన వారిని నీవు ప్రేమిస్తే మరి ఏం చేయాలి అంటే నీకు వాక్యం కదా ఏటగా చెప్తుందో చూడగలరా మనము గమనించగలిగితే ఏమంటున్నాడు? మనుషులు మీకు ఎలాగో చేయాలని మీరు కోరుకున్న అలాగో మీరు వారికి మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమించిన మీకు కలుగును. పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమించు కదా. కాబట్టి ఇట్లా పాపులు తమను ప్రేమించే వారిని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రేమించే వారిగా వాళ్ళు ఉన్నారు కదా అని పిల్లల ప్రభువు ఒక ఉదాహరణగా తన ప్రజలకు తెలియజేస్తారు. దేవుని ప్రజలారా, ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, లూకా సువార్త 14వ అధ్యాయం, లూకా సువార్త 14వ అధ్యాయం 25 నుంచి మనం గమనించగలిగితే, ఆ బహు జన సమూహములు ఆయనతో కూడా వెలుచున్నప్పుడు ఆయన వారు కట్టు తిరిగి, ఎవడైనానో నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరు. దేవునికి స్తోత్రం. ఎవరు యేసును వెంబడించగలరు? ఎవరు యేసును వెంబడించే స్థితిలో ఉంటారు అని మనం గమనించగలిగితే, పులరా అక్కడ క్లియర్గా తేటగా ప్రభువు చెప్పాడు, ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని వాడు నా శిష్యుడు కానేరుడు. ఎవరైనా ఆయన వెంబడించాలంటే మొట్టమొదటిగా చేయవలసింది ఏమిటంటే, మనం చదువుకున్నాం, ఎవరి పిల్లరా ఉపేక్షించుకోవడం. ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? ఎవరి పిల్లరా మనకు మనము అసహించుకోవడం. ఉపేక్షించుకోవడం అంటే అసహించుకోవడం. భక్తుడైన పౌలు అంటాడు, ఈ లోకములో ఉన్నదంతయు నేను బెంటగా ఎంచుకుంటున్నాను అంటాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన హోదాను చూసి, మన స్థితిగతులు చూసి, మనకున్న వస్తువులు చూసి, మనకున్న ఉన్నతమైన వాటిని చూసి మనం ఏం చేస్తామంటే అతిశయపడతా ఉంటాం. ఇది నా స్థితి, ఇది నా డిగ్నిటీ, ఇది నాకున్న హోదా, ఇది నాకున్న పేరు అని చెప్పి మనం వాటిని చూసి అతిశయపడతాం. అప్పుడు మనము దేవుడిని మనం వెంబడించలేము. మనం ఆయన శిష్యులు మనం శిష్యులము కాలేము. ఆయన శిష్యులు మనం కావాలంటే
ఏమంటే పిల్లరా, మనకున్న వాటిని అన్నిటినీ కూడా ఏం చేయాలంటే అసహించుకోవాలి. ఆమేన్. అప్పుడు మాత్రమే ఆయన సిలువను ఎత్తుకొని ఎవరైతే వెంబడిస్తారో, చెప్పండి చెప్పండి, ఎవరైతే ఏమి ఎత్తుకోవాలి? ఆయన సిలువను ఎత్తుకోవాలి. చాలా మంది సిలువను ఎత్తుకుంటారా అంటే ఏమండి పిల్లరా, ఏమండి ఇది శారీరకంగా తీసుకోకూడదు, ఆత్మీయంగా తీసుకోవాలి. గుడ్ ఫ్రైడేకి ఏం చేస్తున్నారంటే కొంతమంది భక్తులు, మహా పెద్ద భక్తులు, అతి పరిశుద్ధులు, ఏం మోసేస్తున్నారంటే యేసు ప్రభు మోసినట్టుగా సిలువ మోసేస్తున్నారు. ఇక్కడ బానే ఉంది, కానీ యేసు ప్రభుని కొరడాతో కొట్టినట్టు మీరు ఎందుకు కొట్టించుకోవట్లేదు? కొట్టించుకుంటే బాగుంది కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభుని సిలువ వేసేసినట్టుగా చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకు, ప్రక్కలో పల్లెపోటు, చెప్పండి, తలపైన ముళ్ళ కిరీటం పెడితే ఇంకెంత బాగున్నాం. చాలా మంది అధికమైన తెలివితేటలు. ఇది శారీరకంగా తీసుకోవడానికి వీల్లేదు, ఆత్మీయంగా తీసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా నువ్వు తీసుకొని ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన సిలువలో పొందిన ఆ శ్రమలను మనము జ్ఞాపకం చేసుకుంటూ, తలపోసుకుంటూ, ప్రభువు నా కొరకు ఎంతగా శ్రమించాడు, ఆయన నా కొరకు ఎంతగా బలి అయిపోయాడు, ఆయన నా కొరకు ఎంతగా నలుగు కొట్టబడ్డాడో, ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రేమలో వేరుపారే అనుభవంలోనికి మనం నడిపించబడాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు తెలియజేస్తాను. దేవుని బిడ్డలారా, ఎవడైనా నన్ను వెంబడింపగోడాలంటే ఏమంటే పిల్లరా, వాడు ఏమి చేయాలి అంటున్నాడంటే, ఎవడి పిల్లరా, తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెట్టులను, తన ప్రాణము సహా, చెప్పండి చెప్పండి, తన ప్రాణమును సహా ఎవడైనా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళందరిని ఏం చేయాలంట? అంటే యేసు ప్రభుని వెంబడించడానికి వీళ్ళు ఏం చేస్తారు? కొన్నిసార్లు అడ్డొస్తారు, వెళ్ళడానికి వీల్లేదు, నిన్ను వెళ్ళావంటే చంపేస్తామంట, వెళ్ళావంటే వెలివేస్తామంటారు, వెళ్ళావంటే నిన్ను బహిష్కరిస్తామంటారు, నువ్వు వెళ్ళావా అంటే నీ మీద తప్పు వేస్తామంటారు. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వెళ్తే కొన్నిసార్లు ఒకవేళ నీ తండ్రి నిన్ను అడ్డగించవచ్చేమో, నీ తల్లి నిన్ను అడ్డగించవచ్చేమో, నీ భార్య నిన్ను అడ్డగించవచ్చేమో, నీ పిల్లలే నిన్ను అడ్డగించవచ్చేమో. పిల్లరా, నీ ప్రాణమును సహా ఏం చెప్పన్నాడు తెలుసా? ద్వేషించాలి. ద్వేషిస్తేనే నీవు ఆయన్ని వెంబడించగలుగుతావు, నీవు ఆయన సిలువలను వెతుకగలుగుతావు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు. ఒకసారి మార్క్స్ వార్త 10:21లో యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. అతడు మహా గొప్ప ధనవంతుడు. ఆ యవనస్తుడు వచ్చి అడుగుతున్నాడు, యేసు ప్రభువా, నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి? హలో, వినాలండి. నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి? అయ్యా, 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా? ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుస్తున్నావా? ప్రభువా, నా చిన్న నాటి నుండి, నా బాల్య దినముల నుండి నేను అవి క్రమం తప్పక అవన్నీ కూడా నేను ఆచరిస్తున్నాను. నాయన, నీకు ఒక లోకం, నీ ఆస్తినంతటిని అమ్మి పేదలకి పంచిపెట్టి నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. మళ్ళీ చరిత్రలో ఆయన ఎక్కడ కనబడ్డంటే కనబడ్డాడు. అది ఆ మాట చెప్పగానే ముఖం వికారంగా పెట్టుకుని చిన్నపుచ్చుకొని అంటున్నారండి, చిన్నపుచ్చుకొని యేసు ప్రభుని వెంబడించకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయి. యేసు ప్రభుని వెంబడించడానికి ఏం అడ్డొచ్చింది? ఆస్తినైనా ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ
రోజున యేసు ప్రభువును వెంబడించడానికి కొంతమంది రకరకాలైన కారణాలు చెప్తారు. మా కుటుంబస్తులు ఒప్పుకోరయ్యా, మా బంధువులు ఒప్పుకోరయ్యా, ఏమండి మా ఇంటిలో వారు ఒప్పుకోరండి, ఇంటిలోనే రహస్యంగా ప్రార్థన చేసుకోమంటున్నారండి. నీ హృదయంలో లేడా దేవుడు? హృదయంలో ధ్యానించుకోమంటున్నారయ్యా. మందిరానికి రావడాలని ఆశ కోరిక ఉందయ్యా, మందిరంలో వచ్చి మోకరించి ప్రార్థన చేసుకోవాలను అనుకూలత లేదండి, స్వాతంత్ర్యం లేదండి అని చెప్పాను. దేవుడిలారా, నువ్వు తెగించకపోతే నువ్వు ఆశీర్వాదం నువ్వు రహస్యంగా ఎంతకాలం నువ్వు ప్రార్థన చేసుకున్నా అది నీ మట్టిగా పరిమితం అవుతుంది. కానీ పులరా, నువ్వే మాత్రం ఆశీర్వాదాన్ని పొందలేవని సత్యాన్ని గ్రహించు. అవసరమైతే నీ పనిని పక్కకు పెట్టాలి, అవసరమైతే నీకున్నవన్నీ కూడా ప్రక్కకు పెట్టి, ఇందాక మనం చదివాము, ప్రాణమును కూడా ద్వేషించాలంటే యేసు మన దగ్గరికి వచ్చి. ఈ లోకములు ఏది కూడా సిరి సంపదలు, వజ్ర వైడూర్యాలు, వెండి బంగారాలు, పేరు ప్రఖ్యాతులు, నీ బంధువర్గం, నీ కండబలం ఏది కూడా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదని సత్యాన్ని మనం గ్రహించాలి. యేసు ప్రభు మాత్రమే నిన్ను దినాన్న నీ క్రియలను బట్టి, నువ్వు చేసే ఆ భక్తిని బట్టి, ఆ భక్తి విధానము బట్టి ఒక దినాన్న నీవైనా నేనైనా ఒక దినాన్న పరలోక రాజ్యానికి చేరతామన్న సత్యాన్ని మనం గ్రహించాలి. డబ్బు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చలేదని సత్యాన్ని గ్రహించాలి. దేవుడిలారా, ఈ లోకంలో ఒక స్థలం కావాలంటే, ఒక ఇల్లు కావాలంటే, ఒక బిల్లు శాంక్షన్ అవ్వాలంటే అధికారుల యొక్క రికమెండేషన్ ఉంటుందేమో, రికమెండేషన్ ద్వారా నువ్వు సంపాదించుకోవచ్చేమో. అయ్యా నా భార్య వెళ్తుందండి ప్రార్థనకి, నా భర్త వెళ్తున్నాడయ్యా ప్రార్థనకి, అయ్యా అయ్యా ఆ సమయంలో వాళ్ళ చెంగు, వాళ్ళ కాలు, వాళ్ళ చెయ్యో పట్టుకుని నేను వెళ్ళిపోతానయ్యా అంటారు కొంతమంది. అలా కుదరదండి, ఎవరి భక్తి వారిదే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసిన క్రియలే నీ వెంట వస్తాయి. ఓ రోజున దేవుని న్యాయపీఠం ఎదుట నీవు చేసిన క్రియలు మంచివైనా సరే చెడ్డమైనా సరే ఆయన సింహాసనం ఎదుట నిలవబడవలసిన వారమని మనం గ్రహించాలి. ఆమేన్, అందరూ ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఆ యవనస్తుడు యేసు ప్రభువును వెంబడించలేకపోవడానికి గల కారణం ఆస్తి అతనికి అడ్డుగా వచ్చింది. ఈరోజు చాలా మంది యవనస్తులు, ఈరోజు చాలా మంది పెద్దవారు యేసు ప్రభువును వెంబడించడానికి రకరకాలైన కారణాలు చెప్తాం. నీ కారణం యేసయ్యకి అక్కర్లేదు. నీవు ఉన్న పాటున నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని నీవు ఆయన వెంబడించగలిగితే, నువ్వు ఆయన ఆజ్ఞను పాటించగలిగితే పిల్లరా, ఇహమందు దీవించబడతావు, నువ్వు పరమందు దీవించబడతావు. నువ్వు పరలోక రాజ్య పౌరసత్వాన్ని నువ్వు సంపాదించుకుంటావు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చూడండి, 1 కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతాం. 1 కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకుని. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. ఈ రోజున చాలా మంది సినీ యాక్టర్స్ ను ఫాలో అవుతా ఉన్నారు, సినీ హీరోయిన్స్ ను ఫాలో అవుతా ఉన్నారు. టిక్ టాక్ లో వాళ్ళు ఇలా చేశారండి, ఇలా చేశారండి, వాళ్ళని ఫాలో అవుతా ఉన్నాయి. వాళ్ళు ఏ డ్రెస్ చేశారు అదే డ్రెస్ చేస్తున్నారు. పిల్లరా, అది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకు. మరి ఎవరిని పోలి నడవాలండి? యేసును పోలి, క్రీస్తును పోలి నడవాలి. క్రీస్తులో మాధుర్యాన్ని రుచి చూడాలా, క్రీస్తులో ఉన్న ప్రేమను రుచి చూడాలా,
క్రీస్తులో ఉన్న దైవికమైన లక్షణాలను మనం రుచి చూడగలిగితే నీవు ఆయన పోలికలోనికి నువ్వు వస్తావు, నీవు ఆయన స్వరూపంలోనికి నువ్వు వస్తావు, నీవు ఆయనలాగా మాట్లాడతావు, నువ్వు ఆయనలాగా ప్రార్థిస్తావు, నువ్వు ఆయనలాగా చూస్తావు. నీ బిహేవియర్ చెప్పండి సేమ్, చెప్పండి యేసులాగా మారుతుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరును నన్ను పోలి నడుచుకోండి. అట్టి రీతిగా నడవాలనుకుంటున్నావా? వాటి రీతిగా నువ్వు నడవగలిగితే నీ జీవితం బంగారు భవిష్యత్తు. నీ జీవితం ఎవరు ఒకవేళ నిన్ను తిరస్కరించిన, తృణీకరించిన, యేసు నిన్ను విడిచిపెట్టడు, యేసు నిన్ను ఎడబాయడు. ఆయన నిత్యత్వంలోనికి నువ్వు ఖచ్చితంగా అడుగు పెడతావనే సత్యాన్ని ఇందు మూలంగా మీ అందరికీ తెలియచేయడం జరుగుతాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది లోతు భార్య వలె దేవుని ఆజ్ఞని మీరి వెనక్కి మళ్ళీపోతున్నారేమో, వెనకంచి వేస్తా ఉన్నారేమో. దేమా ఇహలోకమును ఆశించి, ఇహలోకమును స్నేహించి వెనక్కి తిరిగిన అనుభవంలో ఒకవేళ నీవు ఉన్నావేమో. దేవుని బిడ్డలారా, ఏ రీతిగా నీవు ఉన్నా యేసుని వెంబడించే అనుభవంలో ఉంటే చాలా సంతోషం. ఇంకా నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలి, ఆత్మీయ ఫలాలు ఫలించాలి, ఆత్మ వరాలతో నువ్వు నింపబడాలని చెప్పి దైవజనుడుగా నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఆత్మీయ ఫలాలను ఫలించేవాడిగా, ఆత్మ వరాలలో ఫలించేవాడిగా నువ్వు లేకపోతే ఈరోజైనా నువ్వు ప్రార్థన చేయాలి, దేవా నేను ఫలించే కొమ్మగా నేను లేనయ్యా, లోతు భార్యలాగా నేను ఉన్నాను. దేమ యెహోలోకమును స్నేహించి అతడు వెనక్కి తిరిగాడయ్యా, నా జీవితం అటు రీతిగా కాకూడదు, దయచేసి నన్ను బలపరచు. నాలో లోపాలు నీ వాక్యం ద్వారా నేను సరిదిద్దుకొని నీ పోలికలోనే నేను మారడానికి నన్ను బలపరచు. నేను లోకం వైపు చూడడానికి వీల్లేదు, పాపం వైపు నేను చూడడానికి వీల్లేదు, శరీరాశుల వైపు నేను చూడడానికి వీలు లేదు, ఆకర్షించే లోకం వైపు నేను చూడడానికి వీల్లేదు. కేవలం నీ వైపు నేను చూస్తాను ప్రభా అని చెప్పి యేసు వైపు నువ్వు తిరగగలిగితే, యేసు వైపు నువ్వు చూడగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని నువ్వు పొందుకుంటావు. ఒక మాట, ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు సాధు సుందర్ సింగ్. సాధు సుందర్ సింగ్ యేసు ప్రభువును నమ్ముకున్నాడు. ఆయన యేసు ప్రభువును నమ్ముకున్నందుకు తన తల్లి తండ్రి ఇంటిలోంచి అతన్ని పిల్లరా బహిష్కరించవేశాడు. ఆయన అంటాడు, యేసు ప్రేమలో అతడు పిల్లరా నిలిచి ఉన్నాడు కాబట్టి, సర్వసత్యంలోనే అతడు నడిపించబడ్డాడు కాబట్టి ఆయన ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? యేసుతో వెళ్ళ నేను తీర్మానించేదని అంటాడు. ఆయనతోనే వెళ్ళడానికి నేను తీర్మానించుకున్నాను. మీరు ఏమనుకున్నా, లోకం ఏమనుకున్నా, ఏమి చేసినా నేను వెనుతిరగను. ఆమేన్. అలాంటి సమర్పణ నీలో ఉందా? ఒకవేళ అలాంటి సమర్పణ నీలో లేకపోతే ఆకర్షించే లోకం వైపు చూస్తున్నాను, నీ అన్నవారి వైపు ఒకవేళ నువ్వు చూస్తున్నావా? లేకపోతే ఒకవేళ ఎవరినైనా వెంబడించేవేమో, వెంబడించి నష్టానికి గురయ్యేవేమో. యేసయ్యను వెంబడిస్తే నీకు నష్టము, నీకు వాటిలతో నీకు నిత్య రాజ్యాన్ని ఆయన నీకు స్వతంత్రం, నీకు సొంతము చేసుకుంటామని పిల్లగా దైవజనుడిగా నీకు తెలియపరుస్తా ఉన్నాను. ఈ మాటలు మన వెలుగులో ప్రభు ఆశీర్వాదకరంగా ప్రభు చేసి నడిపించుగా. అందరూ దయచేసి మోకరించండి. మీరు ఉన్న స్థలాల్లో మీ కొరకు చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాను. వెంబడించుటకు భయమేలా ప్రియ సోదరుడా? ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాలి అంటున్నాడు. వెంబడించవలేను అంటున్నాడు.
ఈ లోకములో ఉన్న వాటిని వెంబడిస్తే నువ్వు సిగ్గుపడతావు, నువ్వు అవమానించబడతావు. కానీ ప్రతిదినము ఆయన సిలువను జ్ఞాపకము చేసుకుంటూ, సిలువను స్మరించుకుంటూ, ఆయన నీ కొరకు పరలోక మహిమను, ఆ భాగ్యమును విడిచిపెట్టి ఆయన నీ కొరకు నా కొరకు భూమి మీదకి ఎందుకు దిగి వచ్చాడో తెలుసా? నిన్ను నన్ను పవిత్రుడిగా చేయడానికి, నిత్య రాజ్యానికి నిన్ను నన్ను ఆయన వారసుడుగా చేయడానికి ఆయన ఇష్టపడతాడు. ప్రభు వైపు చూస్తావా? ఆయన వెంబడిస్తావా? ఆయన పోలికలోనికి వస్తావా? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. అందరూ నిశ్శబ్దంగా ఉందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శాశ్వతమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. ఎవడైనా నన్ను వెంబడింపకోరిని ఎడల తను తాను ఉపేక్షించుకోవాలి. ప్రతిదినము నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపాలి అని చెప్పి, వెంబడించాలి అని మీరు సెలవించారు. అవునయ్యా, అయా మీరు మా కొరకు పరలోకమును, మహిమను, భాగ్యమును విడిచిపెట్టి నరమాత్రులమైన పాపులమైన మా కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చావు. అద్భుతమైన నీ ప్రేమను మా పట్ల మీరు వెల్లడిపరిచి, మీరే మా కొరకు అయా రక్తము కార్చి ప్రాణం పెట్టావు. అందుని బట్టి నీకు స్తోత్రం. ఈ లోకంలో మమ్మల్ని ఎంతగా ప్రేమించిన వారు, మా పట్ల ఎంతగా దయ చూపిన వారు, మా పట్ల ఎంతగా ప్రేమ చూపిన వారు, మా కొరకు ఎంతగా ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరయ్యా. అయా నీ ఉన్నతమైన శాశ్వతమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. అయా నిన్ను వెంబడించే వారంగా ఉన్నాము. అయా ఈ లోకంలో ఉన్న వాటిని మేము వెంబడించే వారంగా ఉన్నాము. మా మట్టుకు మేము వాక్యం ద్వారా మేము పరీక్ష చేసుకుని, పరిశీలన చేసుకుని, అయా నీ పోలికలోనికి మేము రావడానికి సహాయం మమ్మల్ని బలపరచు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అయా అద్భుతాలు, ఆశ్చర్యకరాలు, సూచకలు యేసుక్రీస్తు నామములో జరుగునుగాక. యేసుక్రీస్తు నామములో నీ కృప ప్రతి ఒక్కరి పట్ల విస్తరించునుగాక. నాయనా వారు చేయబోతున్న ప్రయత్నాలు, ఉద్దేశాలు, ఆలోచనలు యేసుక్రీస్తు నామములో నెరవేరునుగాక. నాయనా కొంతమంది బలహీనతలో ఉన్నారు. యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత శీఘ్రముగా వారికి లభించునుగాక. ఈ కరోనా భావంగా అయా అనేక మంది మరణించారు. ఇక మరణించడానికి వీల్లేదు. ఈ రక్త భద్రతకు వారిని యేసుక్రీస్తు నామములో వారిని అప్పగిస్తా ఉన్నాం. త్వరగా వ్యాక్సిన్ ప్రభు మా దేశానికి, మా రాష్ట్రానికి, మా జిల్లాలో, మా ప్రాంతంలోనికి ఆ వ్యాక్సిన్ యేసుక్రీస్తు నామములో త్వరగా అందుబాటులోనికి వచ్చునుగాక. మూయబడిన మందిరాలు మళ్ళీ తిరిగి తెరవబడినగాక. మళ్ళీ స్వేచ్ఛగా ఆరాధించే కృప ప్రతి స్థలంలో కలుగునుగాక. ఈ కార్యం జరిగించి ప్రభువా, ఎవరైతే ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారు, శారీరకంగా బలహీనంగా ఉన్నారు, ఇప్పుడే వారిని మీరు బలపరచు. నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి. అయ్యా ఈ వారమంతా నీ కాపుదల దాచి వారి చేతి పనులు, వారి ఉద్యోగాలు, వారి పాడి పంటలు, వారి కార్యకలాపాలన్నింటిలో, వారి ప్రయాణాలు, అన్ని విషయాలు, వారి చదువులు, పదవులు, అన్ని విషయాలు నీ సన్నిధి సహాయం మెండుగా గొప్పరచు. గొప్ప కార్యం జరిగింది. ప్రతి ఒక్కరూ సంఘంలో నూతనమైన అనుభవాలు కూడా వారు నడుస్తూ ఆత్మీయంగా, శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా వారు ఫలించేవారుగా నిలిచి అయ్యా ఈ మాటలు వినిచున్న బిడ్డలు, అలాగే ఇక్కడున్న బిడ్డలు అన్ని అయా అన్ని పనుల్లో వారు ఉండగలిగారు, అన్ని సంస్థల్లో వారు పని చేయగలరు, ఉన్నతమైన ఉద్యోగాలు యేసుక్రీస్తు నామములో వారు పొందుకుందురుగాక. ప్రతి అయా డిపార్ట్మెంట్ లో ఫిలదెల్ఫియా సంఘ సభ్యుల వారు పని చేసేవారుగా ఉందురుగాక. ఈ కార్యాలు జరిగించండి. నీ కృప వారి పట్ల అగుపరచండి, వెల్లడిపరచండి. గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఎంతవరకు నీ సందర్భం బట్టి నీ మాటల ద్వారా వారు ఆదరించబడ్డారు, అందుకు బట్టి నీ మాటల ద్వారా మేము ప్రోత్సహించబడ్డాం, అందుకు బట్టి నీ మాటల ద్వారా మరొకసారి మమ్మల్ని
హెచ్చరించామని బట్టి నీకు స్తోత్రం. ఈ కార్యాలు మన జీవితాలు మీరు జరిగించి మీరే మహిమయు ఘనతయు బల ప్రభావములు ఆరోపించుకున్నాం. నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చూపిస్తూ యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమల వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మను సహవాసం ఇప్పుడు వచ్చిన మనకు, ఆయన ప్రేమిస్తులకు సర్వలోకంలో పరిశుద్ధులెల్లరికూ ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన కృపా సన్నిధి తోడై నడిపించునుగా. ఆయన నమ్ముడించి అనుభవంలోనికి ప్రతి ఒక్కరూ వచ్చుదురుగా. ఆయన సిలువెత్తుకుని ప్రతి దినము ఆయన పోలికలో మారుదురుగా. మే గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి నడిపించు.